దిగువ అహోబిల క్షేత్రం. అహోబిల క్షేత్రం నవనరసింహ క్షేత్రంగా కీర్తింపబడుతుంది. అయితే ఈ దిగువ అహోబిల క్షేత్రం నవనరసింహ క్షేత్రాలలో ఒకటి కాకపోవడం విశేషం. ఈ దిగువ అహోబిల క్షేత్రం శ్రీహరి వెంకటేశ్వరునిగా మారి పద్మావతీ దేవిని వివాహం చేసుకున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించాడని చెబుతారు. అలా ఆరాధించబడిన ప్రదేశమే ఈ దిగువ అహోబిల క్షేత్రంగా చెప్పబడుతుంది. ఆలయంలో ప్రధాన దైవం లక్ష్మీ నరసింహస్వామి, ప్రక్కనే అమృతవల్లి దేవి ఉంటారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి పాదాల దగ్గర ప్రహ్లాదుని విగ్రహం కూడా ఉంటుంది. అలా ప్రధాన ఆలయం నుంచి కొంచెం బయటికి వస్తే అమృతవల్లి దేవి విగ్రహం ఉంటుంది. అమృతవల్లి దేవి దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత గోదాదేవి విగ్రహం కూడా ఉంటుంది. తర్వాత శ్రీరాముల వారి విగ్రహం, అలాగే గోపురం, ఆలయం, మండపం, మొత్తానికి ఆలయం చాలా పెద్దగా విశాలంగా చూడముచ్చటగా ఉంటుంది. దిగువ అహోబిల క్షేత్రానికి వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్ లో అతిథి గృహాలు, అలాగే అహోబిల మఠం, ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఉపయోగించే వాహనాలు, దానికి ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో పుష్కరిణి అంటే కోనేరు, దానికి కొంచెం ముందుకెళ్తే మీకు విజయస్తంభం. అలనాడు గోల్కొండ నవాబుల దండయాత్ర నుంచి ఆలయాన్ని రక్షించుకున్నందుకు సూచికగా ఈ విజయస్తంభాన్ని నిలబెట్టారు. దిగువ అహోబిల క్షేత్రానికి ఎదురుగా ఉన్న సందులోకి మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు అక్కడ కొన్ని మఠాలు అవైలబుల్ గా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయల మఠం, అలాగే కొన్ని ఉన్నాయి. వీటిలో మీరు స్టే చేయవచ్చు. ఇక్కడ మీకు ఫ్యామిలీ సైజ్ ని బట్టి కాస్ట్ ఉంది. 700 నుంచి 1000 వరకు ఛార్జ్ చేస్తున్నారు విత్ ఏసీ రూమ్. దిగువ అహోబిల క్షేత్రానికి దగ్గరగా ఉన్న నవనరసింహ క్షేత్రాలు ఏమనగా శత్రవత నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, అలాగే భార్గవ నరసింహస్వామి. మీకు దిగువ అహోబిల క్షేత్రం నుండి కొంచెం ముందుగా వెళ్తే ఒక మట్టి రోడ్డు వస్తుంది. ఆ మట్టి రోడ్లో మీరు ఒక 1.5-2 కిలోమీటర్లు వెళ్తే మీకు శత్రవద నరసింహస్వామి ఉంటారు. ఈ శత్రవద నరసింహస్వామి ఇక్కడే గాంధర్వులకు దర్శనమిచ్చాడని చెబుతారు. అలాగే ఈ ఛత్రపతి స్వామి మనకి రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో మీకు యోగానంద నరసింహస్వామి ఉన్నారు. ఈ యోగానంద నరసింహస్వామి పక్కనే ఇంకో గుడి కూడా ఉంది. ఆ గుడిలో మీకు నవగ్రహాలతో కూడినటువంటి నరసింహస్వాములు ఉన్నారు. ఛత్రవద మరియు యోగానంద నరసింహస్వామికి సంబంధించిన వీడియోలో వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఇక భార్గవ నరసింహస్వామి విషయానికి వస్తే రోడ్డు అసలు బాగోదని, మన సొంత వెహికల్లో కన్నా అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ లో వెళ్ళడం ఉత్తమం అని విన్నాము. మేము ఛత్రవతి నరసింహస్వామిని, యోగానంద నరసింహస్వామిని 10 మార్చ్ 2024 దర్శించుకోవడం జరిగింది. రోడ్డు మొత్తం మట్టి రోడ్లు, ఇంకా డెవలప్ చేయలేదు. అలాగే ఆడ ఈ ఛత్రవతి నరసింహస్వామి గుడి కానీ, యోగానంద నరసింహస్వామి గుడి కానీ చూడడానికి చాలా చిన్నగా మన ఊళ్ళల్లో గుడిలాగా అనిపించాయి. మరి ఎందుకు డెవలప్ చేయలేదనేది అధికారులకే తెలియాలి. ఇక్కడ ప్రతి దేవాలయంలో కామన్ గా కనిపించేది ఆర్టిఫిషియల్ బావి. ఎందుకంటే దేవుడికి వాడే నీరు స్వచ్ఛంగా కలుషితం కాకుండా ఉండాలని ఈ ఆర్టిఫిషియల్ బావిలో వాటర్ నుంచి దేవుడి కార్యాలకు వాడుతున్నారు. ఇక్కడ మీరు వీడియోలో దిగువ అహోబిల క్షేత్రాన్ని, అలాగే విజయ స్తంభాన్ని, ఆలయ గోపురాన్ని, మండపాన్ని, గోదాదేవి ఆలయాన్ని, శ్రీరామచంద్రుల వారి విగ్రహాలను, అలాగే బయట ఉన్న కోనేరును, అలాగే ఉత్సవాల వాడే విగ్రహాలను, మిగతా వాటిని కవర్ చేయడం జరిగింది. అలాగే మీరు ఆలయంలో ఉపయోగించే రథాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు. మన వీడియోలో అధికారులు ఎక్కడ వరకైతే సెల్ ఫోన్ ఎలా చేస్తారో అంతవరకు వీడియో కవర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Subscribe now and press the bell icon. Never miss an update.